ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. మెయిన్గా చెప్పాలంటే అమరావతి పైన విమర్శలు చేశారు. అతిపెద్ద స్కామ్ అమరావతి అంటూ ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? నిజంగా అమరావతిలో నిర్మాణ పనుల వెనుక భాగంలో స్కామ్లు జరుగుతున్నాయా? ఒక రాయలసీమ వాసిగా మీరేమంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే ఆయన అన్ని స్కాములు చేశాడు. ప్రతి దాంట్లో స్కామ్ చేశాడు. వాళ్ళ అయ్య రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పటి నుంచి స్కాములు చేశాడు. ఆంధ్రప్రదేశ్కి స్కామ్ ఆంధ్రప్రదేశ్గా మార్చారని నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు పోరాడారు. అదంతా తెలిసిందే. దాని కింద 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి, స్కాములు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎదుట మంచి జరుగుతున్నా కానీ తనలాగే అందరూ స్కాములు చేసుకుంటారని ఒక ఊహాగానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకటి, ఈయన అమరావతి పైన వివక్ష క్లారిటీగా కనబడుతూ ఉంది. 5 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కనీసం రాష్ట్రానికి రాజధాని లేకపోతే కనీసం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే బురద జల్లుతున్నాడంటే ఇతను కక్ష కట్టింది ఎవరిపైన? చంద్రబాబు నాయుడు గారిపైనో, తెలుగుదేశం పార్టీ పైనో, నారా లోకేష్ గారిపైనో, పవన్ కళ్యాణ్ గారిపైనో కాదు, రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజల పైన క్లారిటీగా కనబడతా ఉంది. ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం అయితే ఇది తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవం, ఆత్మ ప్రతీకగా ఉంటుంది. రాష్ట్రానికి నా రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరు సగర్వంగా చెప్పుకుంటారు. మొన్న చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఆ రోజు దాదాపుగా 10-15 లక్షల మంది జనాలు వచ్చారు. ఆ రోజు అందరూ ఏకాభిప్రాయంతో అందరూ అమరావతి నా రాజధాని, అమరావతి నిర్మాణం అవ్వాలి, అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా మారాలి, ఇది తెలుగు వాళ్ళకి ఒక ప్రతీకగా ఉండాలి అమరావతి అని ప్రతి ఒక్కరు పూనుకుంటూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏమని తెలుసా? 500 ఎకరాల్లో రాజధాని కట్టచ్చు కదా, రాజధానికి అంతానని. ఒకప్పుడు నీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి, నువ్వు 2014లో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే హైదరాబాదు శాసనసభలో నువ్వు మాట్లాడేటప్పుడు ఏమని చెప్పావు? ఎక్కడైనా రాజధాని పెట్టండి, ఒక 20,000 ఎకరాలు 10,000 ఎకరాలు అన్నావు. ఈరోజు ఏమంటున్నావు? 500 ఎకరాలా? ఒక్కొక్క యూనివర్సిటీకి ఎన్ని ఎకరాలు ఉంటాయి తెలుసా? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీకి తీసుకున్నా 500 ఎకరాల పైన ఒక యూనివర్సిటీకి 500 ఎకరాలు, ఒక రాజధానికి ఎన్ని ఎకరాలు కావాలి? ఒకప్పుడు ఆనాడు ఆ మాట మాట్లాడావు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇక్కడ ప్రజల పైన ఉంది జగన్మోహన్ రెడ్డికి. రాజధాని నిర్మాణం అయితే ప్రజలందరూ ఉద్యోగాలు చేసుకుంటారు, ప్రజలందరూ ఆనందంగా ఉంటారు, ఆ రాజధానికి పనులకు వస్తారు, ఈ విధంగా చేసుకుంటారు. అది కాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. అభివృద్ధి అంతా ఒకే చోటగా వికేంద్రీకరణ జరుగుతుంది. అందరూ బాగుపడతారు, బాగుపడితే అందరూ చైతన్యవంతులైతే ఈ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదని తలచి ఇలాంటి ఫేక్ ప్రోపగండాలు చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నా. 600 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇటువంటి బిల్డింగ్స్ ఆల్రెడీ కట్టారు. ఇప్పుడు ఐకానిక్ టవర్ అంటూ రివైజ్డ్ ఎస్టిమేట్తో విపరీతంగా ధరలు పెంచేస్తున్నారు. రివైజ్డ్ ఎస్టిమేషన్ కూడా విపరీతంగా పెంచేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? నోటికి వచ్చింది మాట్లాడొద్దు అంటున్నాం. కాకి లెక్కలు తీసుకొని వచ్చి ఏదో నోటికి వచ్చింది కదా, నోరుంది కదా, భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని చెప్పి ఏమంటే అవి లెక్కలు, కాకి లెక్కలు చెప్పేసి ఈ లెక్కలు నువ్వు ఒకటేదో రాసుకొని వచ్చి ఒక డాక్యుమెంట్లో ఆ లెక్కలన్నీ చూపించేసి ఇవే కరెక్ట్ అంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటున్నావు 5 ఏళ్ళకి తర్వాత రివైజ్డ్ అయ్యాయని. ఒకప్పుడు నువ్వు వేసుకున్న చొక్కా 500 ఉంటే ఈరోజు 600 ఉంది. అవునా కదా? ఒకప్పుడు ఒక వస్తువు ఎంత ఉంటే కాలక్రమేణా రేట్లు పెరుగుతూ ఉంటాయి. అవునా కదా? ఈ 5 ఏళ్ళు రేట్లు పెరగడానికి కారకుడు నువ్వు కదా? అదే నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యావు కదా. 2019లో ముఖ్యమంత్రి అయిన నాడు అదే ప్లాన్ని కంటిన్యూ చేసి రాజధాని నిర్మాణానికి సహకరించుంటే ఈరోజు ఇంత బడ్జెట్ అయ్యేది కాదు కదా. అమరావతిలో పనులు వేగవంతం చేస్తుంటే 5 ఏళ్లలో నీ పేరు కూడా చరిత్రలో ఉండేది కదా జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ళు పనులు ఆపేసి దాన్ని ఏంది ఒక స్లమ్ లాగా చెయ్యాలని చెప్పండి. అమరావతిలో అంతా అక్కడ చెట్లు మొలిచిపోతుంటే అక్కడ ఉండి కంకరాయి తీసుకొని అవి కూడా ఈ వైసీపీ వాళ్ళు ఎత్తుకొని పోయిన చరిత్ర వీళ్ళది. వీళ్ళ ఈరోజు అమరావతి గురించి మాట్లాడేది? 5 ఏళ్ళు రాష్ట్రాన్ని గాలి కుదిలేసి ప్యాలెస్లో కూర్చొని లిక్కర్ స్కాములు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇసుక స్కాములు, మైనింగ్ స్కాములు చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజధాని నిర్మాణం అవుతుంటే కడుపు మంటతో ఈరోజు విషం చిమ్ముతున్నాడు. 5 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేదు? 5 ఏళ్ళు నువ్వు ఆ రాజధాని నిర్మాణం చేస్తూ ఉండొచ్చు కదా. 3 ముక్కలాట ఎందుకు ఆడావు జగన్మోహన్ రెడ్డి? 3 ముక్కలాట ఆడి 3 ప్రాంతాల మధ్య చిచ్చు ఎందుకు పెట్టాలనుకున్నావు? దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ప్రజల ముందు లేదు. ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు కాబట్టి 3 ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డిని బొందబెట్టారు. లిక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు లేనటువంటి లిక్కర్ స్కామ్ మా పైన తోస్తున్నారు. లిక్కర్ స్కామ్ 2014 నుంచి 2019 మధ్యలోనే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ స్కామ్లోనే బెయిల్ మీద బయట ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్లో రోజుకొక విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మిథున్ రెడ్డి కర్త కర్మ క్రియ అనే వార్త వచ్చింది. ఏ విధంగా చూడాలంటారు? నాట్ ఓన్లీ మిథున్ రెడ్డి ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, ధనుంజయ రెడ్డి ఉన్నాడు,
రాజ్ కసిరెడ్డి ఉన్నాడు, విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఇంకా లిస్టు తెచ్చుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను కొన్ని ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారి సెక్రటరీ ఓఎస్డి ఈ లిక్కర్ కేసులో నిందితులు అని తేలిపోయింది. ఆధారాలు ఉన్నాయని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. ఒక పక్క భారతీ సిమెంట్స్కి సంబంధించి శాశ్వత డైరెక్టర్గా ఉన్న బాలాజీ ఎవరైతే ఉన్నారో, భారతిరెడ్డి గారి తర్వాత భారతీ సిమెంట్స్లో సెకండ్ రోల్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ దీంతో ఆధారాలతో దొరికిపోవడం, ఈయన కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది ఆధారాలు ఉన్నాయని. ఇటు పక్కేమో భారతీ సిమెంట్కి సంబంధించిన బాలాజీ, ఇటు పక్కేమో చీఫ్ మినిస్టర్ సెక్రటరీ ఓఎస్డి ధనుంజయ్ కృష్ణమోహన్, వీళ్ళంతా ఇంతమంది క్లారిటీగా ఆధారాలతో దొరికినప్పుడు ఆనాడు ఐటీ సలహాదారుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో A2గా ఉన్న విజయసాయి రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళందరూ ఉంటే ఆధారాలతో దొరికిపోతే ఏమీ లేదని ఎట్టంటావు? నువ్వు ఈ భూమి మీద ఉండనావా? నీ మతి పనిచేస్తుందా అని ప్రజలు అడుగుతున్నారు. ఇంతమంది అడ్డంగా దొరికిపోతే ఆధారాలతో దొరికిపోతే ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఏం లేనట్టు యాక్టింగ్లు మాట్లాడుతున్నావా? జనాలు నమ్మరు. ఒకప్పుడు కూడా అన్నాడు, నేను తండ్రి లేని బిడ్డని, ఒంటరి వాణ్ణి అన్నావు. లాస్ట్కి ఏం చేసావు? నీ కోసం పాదయాత్ర చేసిన నీ చెల్లెల్ని ఇంటి నుంచి గెట్టేశావు. నీ మేనల్లుడు మేనకోడలకి రావాల్సిన ఆస్తుల్ని ఇవ్వలేదు. ఇవన్నీ సాక్షాత్తు మేమేదో చెప్పడం కాదు, నీ సోదరి ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్లో చెప్పారు. అది నీ బుద్ధి. నువ్వు మాట్లాడతావు ఈరోజు. ఈయన ఏంటంటే టోటలీ స్కామ్స్టర్ జగన్మోహన్ రెడ్డి పెద్ద స్కామ్స్టర్. జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డికి స్కాములతో లింకులు ఉన్నాయి, అదేవిధంగా మనీ లాండరింగ్తో లింకులు ఉన్నాయి. ఈరోజు పెద్ద పెద్ద కేసుల్లో అవినీతి. ఇంకొకటి బెయిల్ గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 16 నెలలు జైల్లో ఉండి ఈరోజు కూడా కండిషనల్ బెయిల్ పైన ఉన్నారు. ఒకటి తెలుసా మీకు? రేపు మీ కేసులో సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళిందనుకో, మీ కండిషనల్ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకో తెలుసా? నీకు ఆ రోజు కండిషనల్ బెయిల్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారో తెలుసా జగన్మోహన్ రెడ్డి? నువ్వు తప్పు చేయొద్దు అని చెప్పారు. కానీ నువ్వేం చేసావు తెలుసా? పదవి కోసం నానా తప్పులు చేసావు. పదవి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద తప్పు చేసావు, పెద్ద స్కామ్ చేసావు. ఆ స్కామ్తో నీ పొలిటికల్ కెరీరు, నీ లైఫ్ మొత్తం, ఇంకా నీ శేష జీవితం అంతా శ్రీకృష్ణ జన్మస్థానంలోనే అని తెలియజేసుకుంటున్నావు. ఇకనైనా మారు. తప్పులు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పు. తప్పు మీద తప్పు చేసి ఆ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి అబద్ధం మీద అబద్ధం చెబుతూ ఉంటే జనాలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు.